ఎమ్మెల్యేలు ఫిర్యాదులు పంపడం కామన్. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సింది అధికారులే. కానీ ఆ అధికారి నిర్లక్ష్యం వల్ల ఆ ఎమ్మెల్యేపై బురద జల్లే పరిస్థితి ఏర్పడిందట. అటు ఆ శాఖలోనూ జిల్లా యంత్రాంగంలోనూ ఆ అధికారి అతి నిర్లక్ష్యమే కారణమంటూ అన్ని వేళ్లు ఆయన వైపే చూపిస్తున్నాయట. ప్రిన్సిపాల్పై వచ్చిన ఫిర్యాదులను విచారించి ఉంటే ఆ ఉద్యోగిపై కలెక్టరే చర్యలు తీసుకునేవారు. కానీ ఒక నిర్లక్ష్యం ఖరీదు ఒక ప్రజాప్రతినిధితో పాటు కొందరు మహిళలపై కూడా రాజకీయ రంగుకు కారణమైందట. ఎవరా అధికారి, ఏమా కథ? వాస్ ది స్టోరీ. ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, కేజీబీపీ మహిళా ప్రిన్సిపల్ సౌమ్య మధ్య వివాదం చినికి గాలివానలా మారి రాజకీయ రచ్చకు తెరతీసింది. ఇంతకు అసలేం జరిగింది? ఇద్దరిలో ఎవరు చెప్పేది నిజం? మహిళా ప్రిన్సిపాల్ని ఎమ్మెల్యే నిజంగానే వేధింపులకు గురి చేశారా, లేక కుట్రలో భాగంగానే కూన రవికుమార్ను ఇరికించే ప్రయత్నం జరిగిందా? దీని వెనుకాల ఎవరి హస్తం ఉంది అనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అసలు కారణం పరిశీలిస్తే శశిభూషణ్ ఏపీసీ అయిన తర్వాత ఆయన చేసిన నిర్వాకం వల్ల ఎమ్మెల్యే కూన రవికుమార్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. సహజంగానే దుందుడుకు స్వభావం కలిగిన కూన రవికుమార్ పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య విషయంలోనూ అదే దూకుడుతనం ప్రదర్శించి ఉంటారన్న ఉద్దేశంతో దళిత సంఘాలు ఉద్యమాన్ని తీవ్రతరం చేశాయి. అయితే ఏపీసీగా ఉన్న శశిభూషణ్ నిబంధనలు ఫాలో అయ్యి రూల్స్ ప్రకారం వ్యవహరించి ఉంటే ఎవరూ ప్రశ్నించే సాహసం చేసే పరిస్థితి ఉండేది కాదు. కానీ తన లెక్కలేనితనం, పదవిని కాపాడుకునే యావలో ఆయన కేవలం ఎమ్మెల్యే సిఫారసు చేశారన్న ఒకే ఒక్క సాకుతో ఫైల్ నడిపించి పొందూరు నుంచి కంచిలి కేజీబీవీకి సౌమ్యను బదిలీ చేస్తూ కలెక్టర్ ద్వారా ఆదేశాలు ఇప్పించేశారు. గతంలో ఆయన ఆర్ట్స్ కళాశాలలో కూడా ఇదే తీరుగా వ్యవహరించేవారని టాక్ ఉంది. ప్రిన్సిపల్ సౌమ్యపై పేరెంట్స్ కమిటీతో పాటు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఎమ్మెల్యే కూన రవికుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ కేజీబీవీలో ప్రతిపక్ష పార్టీకే ప్రిన్సిపల్ పెద్దపీట వేస్తారట. కేజీబీవీలో సీట్లంటే వీఐపీ సీట్లన్నంత క్రేజ్ ఉంది. రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలో ఉన్న విద్యార్థులు చేరకపోవటం వల్ల ఆ సీట్లను ఆఫ్లైన్లో స్థానికంగా భర్తీ చేసుకుంటున్నామన్న సాకుతో కొందరు విద్యార్థులకు అవకాశం ఇవ్వచ్చు. అక్కడ సీట్ కావాలంటే తాంబూలం కూడా ఇవ్వాలనే నిబంధన ఉందట. ఈ విషయం గురించి ఎన్నోసార్లు మాజీ స్పీకర్కు తెలిపినా సౌమ్య ధోరణి మారలేదట. ఆయన కూడా ఏపీసీకి తెలిపిన చర్యలు తీసుకోలేదట. అందరిలానే కూన రవికుమార్ కూడా తన నియోజకవర్గ పరిధిలోని లోలుగు కేజీబీవీకి రికమెండ్ చేస్తూ కొందరు విద్యార్థులకు లేఖ ఇచ్చారు. కానీ తాను రికమెండ్ చేసిన వారికి కాకుండా ప్రతిపక్షానికి చెందిన నేత చెప్పిన కొందరికి సీట్లు వచ్చాయన్న విషయం కూన రవి దృష్టికి వచ్చింది. సరిగ్గా ఇదే విషయంలో పేరెంట్స్ కమిటీ సభ్యులతో పాటు కొందరు పేరెంట్స్ అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ప్రిన్సిపల్ సౌమ్యపై ఫిర్యాదు చేయడంతో ఆ మేరకు ఫిర్యాదులు పరిశీలించి చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఏపీసీ శశిభూషణ్కి లేఖ రాశారు. కానీ శశిభూషణ్ దీనిపై ఎంక్వైరీ చేయకుండా డైరెక్టుగా నోటు పెట్టి ఎమ్మెల్యే లేఖను జత చేసి ప్రిన్సిపాల్ను ట్రాన్స్ఫర్ చేయించారు. ఈయన తెలివిగా ఎమ్మెల్యే మీదకు తోసేశారని కొందరు ఉద్యోగులు గుసగుసలాడుతున్నారట. ఈ ఏపీసీకి కూడా సౌమ్య అంటే భయమేనట. అట్రాసిటీ కేసు పెడతానని ఆమె బెదిరిస్తారట. కానీ ఆమె దళిత మహిళ కాదు, ఆమె బీసీ అని ఎమ్మెల్యే రుజువులు కూడా చూపిస్తున్నారు. దళిత మహిళనంటూ దళితులకు రావాల్సిన ప్రిన్సిపల్ సీటు సౌమ్య కొట్టేసిందని ఇప్పుడు బాహాటంగా చర్చ సాగుతోందట. ఏపీసీ శశిభూషణ్ ముందు వెనక చూడకుండా సౌమ్యపై బదిలీ వేటు వేయించారు. అక్కడి నుంచే గందరగోళం మొదలైంది. తనను కూన రవికుమార్ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ సౌమ్య మీడియాకెక్కారు. ఆమెకు మద్దతుగా కొన్ని సంఘాలు సమగ్ర శిక్ష కార్యక్రమం వద్ద ధర్నా కూడా చేశాయి. ఆ వెంటనే దళిత సంఘాలు రంగంలోకి దిగాయి. అయినా తన బదిలీని అధికారులు నిలపకపోవడంతో సౌమ్య ఆత్మహత్య యత్నానికి పాల్పడి వివాదాన్ని క్లైమాక్స్కు తీసుకొచ్చారు. శశిభూషణ్ ఏ కులం కార్డుతో ఏపీసీగా వచ్చారో ఇప్పుడు అదే కులానికి చెందిన రవికుమార్ రాజకీయ జీవితంపై మరక మిగిల్చారు. ఇంకా విచిత్రం ఏంటంటే శ్రీకాకుళం కేంద్రానికి పక్కనే ఉన్న సౌమ్య పనిచేస్తున్న లోలుగు కేజీబీవీని ఏపీసీ ఇంతవరకు తనిఖీ చేయలేదు. ఎమ్మెల్యే అక్కడి ప్రిన్సిపాల్పై ఫిర్యాదు చేసినప్పుడైనా ఏపీసీ క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో పరిశీలించాల్సిందే. కానీ అలా చేయలేదు. సందట్లో సడేమియా అన్నట్లు మరో ఇద్దరు కేజీబీవీ ప్రిన్సిపాళ్లను గుట్టుచప్పుడు కాకుండా ఏపీసీ కుదిపేశారు. ఇప్పుడు కదంతా ముగిసిపోయే సమయానికి కలెక్టర్ కూడా ఈ ఆరోపణలపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఒకరిని విచారణకు నియమించారు. వాస్తవానికి ఈ పని ఏపీసీ చేసి ఆ నివేదిక మేరకు అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ కింద సౌమ్యను బదిలీ చేస్తున్నామని ప్రకటించి ఉంటే ఈ గొడవ ఉండేది కాదు. అలా కాకుండా కలెక్టర్కు పెట్టిన ఫైల్లో ఎమ్మెల్యే సిఫార్సు లేఖ పెట్టేసి బదిలీ చేయించడం వల్ల వివాదానికి కారణమైంది. ఏవైతే ఫిర్యాదులు ఉన్నాయో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు నేను కలెక్టర్ గారికి, జిల్లా అధికారి, రాష్ట్ర అధికారులు పంపించాను. వాళ్ళు చర్యలు తీసుకుంటారు. దట్ ఈస్ ద బాల్ ఈజ్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్ కోర్ట్.
Officers will decide merits of the issues. If it is మెరిట్స్ ఏంటి డిమెరిట్స్ ఏంటి అనేది ఆఫీసర్ డిసైడ్ చేస్తారు. చట్టాలు ఏంటి చట్ట ప్రకారం ఉన్నారా లేదని ఆఫీసర్ డిసైడ్ చేస్తారు. దెన్ దే విల్ టేక్ ఏ డెసిషన్. సౌమ్య గారు ఆమె ఒక ఉద్యోగిని, ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ అనేది అది తనకు ఏదైనా బాధ కలిగితే తను ఉన్నతాధికారులు ఉన్నారు వాళ్ళు చేయాలి. అలా కాకుండా మరి చేయడం అనేది సిసిఏ రూల్స్ ప్రకారంగా ఏ ఉద్యోగైనా పర్మిషన్ లేకుండా ఒక మీడియా ముందుకు కానీ ఒక రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే అది నేరము. జరిగింది ఏంటంటే ఆమె ఒక వైకాపా తోటా నాయకులు అలాగే కొంతమంది సంఘ నాయకులు మధ్యన ఆమె బలి పశువు అయిపోదలుచుకుంది. సౌమ్య బదిలీపై వివరణ ఇవ్వాల్సిన ఏపీసీ ఇది కేవలం కూన రవి సౌమ్యల మధ్య గొడవగానే వదిలేశారు. వాస్తవానికి యూనియన్లు మొదటి రోజు ఏపీసీ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష కార్యాలయం ముందు నిరసన చేపట్టాయి. కానీ మరుసటి రోజు నుంచి ఈ కథను కూన రవి చుట్టూనే తిప్పి చంద్రబాబు వరకు తీసుకువెళ్లాయి. కూన రవిపై వచ్చిన ఆరోపణల్ని జిల్లాలో సాటి ఎమ్మెల్యేలెవ్వరూ ఖండించకపోగా ఏపీసీ అనాలోచిత చర్యలు సౌమ్యకు మద్దతు పెరగడానికి దోహదపడ్డాయి. ఇప్పుడు ఇది చినికి గాలివానగా మారింది. ప్రతిపక్ష వైసీపీ నాయకులు ఆముదాల వలస పార్టీ ఇన్ఛార్జ్ రాజకీయంగా కూన రవికుమార్ను ఇరుకున పెట్టే విధంగా పొలిటికల్ పావులు కదిపారు.